ఈ నెలలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారని చెప్పారు. సన్నాలకు 500 బోనస్ ఇస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ను అమ్మేసి 100 కోట్లు సొమ్ము మూటగట్టుకుందని విమర్శించారు. 9,000 నియామకాలు ఇవ్వబోతున్నాం, సింగరేణి కాలేజీలో ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో జెట్ స్పీడ్లో, లైట్నింగ్ స్పీడ్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలన్నీ నింపివేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి ఎంతో మేలు చేసి మేము చేసుకున్న అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ రైతాంగం 40 లక్షల మంది రైతులు 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక్క పంటలో పండించిండ్రు. ఇది తెలంగాణలో ఎందుకు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. పండించడమే కాదు, మంచి పంట పండింది, ఆ పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. ప్రతి గింజ ఎంఎస్పికి కొనుగోలు చేస్తున్నాము. సన్న రకాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి 500 రూపాయలు అదనంగా ప్రతి గింజ సన్న రకాలకు మేము ఇవ్వడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ స్టెప్స్ వల్ల ఈరోజు సన్న రకాల రేటు బయట 3,100 చేయడం అంటే రైతులకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచన చేయండి. కేవలం ఈ వానాకాలం పంట వల్ల తెలంగాణ రైతాంగానికి ఈ వరి పంట వల్ల 35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం మరి సమకూర్చబడిందంటే ఎంత అద్భుతంగా మా ప్రభుత్వం, ఎంత రైతు పక్షపాతంగా మేము ముందుకు పోతున్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ వాటర్ బాడీస్ ఆక్రమణ పూర్తిగా ఆగిపోయింది. ఇది నిస్సందేహం. 50 ఏళ్ల తర్వాత మూసీ నది పొల్యూషన్ ద్వారా మరి అనేక కారణాల వల్ల మూసీ నది కాలుష్యమయమైపోయి కుంగిపోతున్న సమయంలో మూసీ రీజ్యూనేషన్ ప్రాజెక్ట్ చేపట్టడం కూడా అభినందనీయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. 3,000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం బాపు ఘాట్ దగ్గర ఏర్పాటు చేసి 200 ఎకరాల్లో ఒక గాంధీయన్ సెంటరు ఏర్పాటు చేయడం కూడా ఇది ఎంతో అభినందనీయ విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. గోదావరి నుంచి మరిన్ని వసతులు క్రియేట్ చేస్తున్నాం హైదరాబాద్కి మంచినీళ్ళు తీసుకురావడానికి. అదేవిధంగా మహిళా సంఘాలకి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇచ్చి మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా నిరుపేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల నిరుపేద పిల్లలు ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ప్రతి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైన విషయం కూడా నేను మనం చేస్తాం. అదేవిధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి. కొన్ని 10,000 కోట్ల పెట్టుబడి వచ్చి హైదరాబాద్ నగరంలో కొత్తగా మరి ఐటీ కంపెనీసు, సాఫ్ట్వేర్ కంపెనీసు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు, ఏరోస్పేస్ కంపెనీసు మరి అన్ని పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మరి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ ఇమీడియట్గా ఈ నెలనే మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తాను.